ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ ముగింపులేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుజువు కట్టదా. సిరాలు 1,00,000 వంపదా, చిరాక్షరాలు రాయదా. నిసీధి ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా. నీలోని వెలుగు పంచగా విశాల నింగి చాలదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మా యొక్క నివాళులర్పిస్తూ ఈ యొక్క పాటని వారికి అంకితం చేస్తున్నాం. ఈ పాటను రచించినటువంటి వారు రామిరెడ్డి రాఘవ గారు. మన పాట కళ్ళు తెరుస్తారు ఏదో ఒకనాటికి ఇక సెలవంటూ కళ్ళు మూస్తారు. వారిలో కొందరు అజిత్ కుమారులవుతారు. కాలం వడిలో కలకాలం చిరంజీవులై అజిత్ కుమారా, ఎవరతను, ఏమా కథ? అది తెలియాలంటే మనం 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళాలి. ఎందుకు ఆలస్యం, వెళదాం పదా. చలి ముదురుతున్న డిసెంబరు నెలలో
అవ్వలేదన్నమాట. అంతలో ఏరా, ఎక్కడికి వెళ్ళావు ఈ వేళ వెంట పసిపిల్లాన్ని వేసుకొని అన్న మాటలు వినవచ్చాయి. ఎవరన్నారు ఆ మాటలు? ఎవరో కాదు, ఆయన అన్న మక్కెన సుబ్బారావు గారు. దానికి ఆయన ఏమన్నాడు? ఏమన్నాడంటే, ఇప్పుడు ఇలా మాట్లాడాలా? ఇవిగో డబ్బులు, జాగ్రత్తగా పోయిరా అని డబ్బులు ఇచ్చారు. ఆహా, అన్న ఇచ్చిన డబ్బులతో ఇంతకీ ఏ పని చేస్తున్నారు అక్కడ? బతికెందుకు పని కోసం అరే, అదేమిటి ఇంజనీరింగ్ చేరలేదా? చేరాడు. బీదర్లో ఇంజనీరింగ్ సీటు కూడా వచ్చింది. కానీ నేను అక్కడ ఉండలేనని వచ్చేసి అమీర్పేటలో డిగ్రీ చేరాడు. ఓహో, తల్లిదండ్రులను వదిలి ఒక్కరోజు కూడా ఉండలేని కొడుకు. అతని తండ్రి ఏమో 6 గాలం కష్టపడుతున్నాడు. మరి అతని తల్లి ఏం చేసేది? ఆమె మాత్రం ఖాళీగా ఉంటుందా? టైలరింగుతో బట్టలు కుట్టి సన్నీలు కలిపెను కూడు కలర్ ప్రింటింగ్ ప్రెస్లో పనికి వెళ్ళి ప్రింటింగ్ ప్రెస్లో పనికి వెళ్ళి ఆటలు సేవల మతలు రాజలు అదే ఇద్దరి చెమట చుక్కలు కలిపి నెలకు 10,000 వస్తున్నాయి. ఇద్దరి చెమట చుక్కలు కలిపి నెలకు 10,000 వస్తున్నాయి. ఇక్కడగా సంతానమా సాగుతున్న సోయి, సాగిగా సాగుతున్న సోయి, సాగుతున్న సోయి. ఓహో, బాగుంది. ఇంతకీ కొడుకు చదువైపోయిందా? 1999 వచ్చే నాటికి MCA పూర్తయింది. ఢిల్లీ ఆర్టీసీ ఆన్లైన్ ప్రాజెక్టున ఉద్యోగమైనది. అక్కడ నుండి ఉండలేనని వచ్చేసి ఆప్ ల్యాబ్స్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాను బాబు. కోరి వచ్చిన సంబంధం కుదిరి పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆహా, నెల గడిచి 3,000 తెచ్చి తల్లిదండ్రుల చేతికిచ్చాడు. ఏమిటి 3,000ఏనా? అందుకే పాపం బాధపడుతూ ఏమంటున్నాడో చూడు. అమ్మా నాన్న ఇన్నాళ్ళు మీ రెక్కలు మొక్కలు చేసుకున్నారు. అమ్మా నాన్న ఇన్నాళ్ళు మీ రెక్కలు మొక్కలు చేసుకున్నారు. ఎలా బతుకుతాం మనం బతుకుతాం. కాకొచ్చే 3,000 అయ్యా,
అల్లరిల్లవద్దు. మా రెక్కలతో సత్తువు నీవు మనవద్దు, నీవు మనవద్దు. ఎదుగుతావు నువ్వు తొందరలో, ఆకాశమే హద్దు, ఆకాశమే హద్దు. ఆహా, తల్లి ఎంత చక్కగా దీవించింది. వాళ్ళ దీవెన కూడా ఫలించింది. రోజుకు 18 గంటలు పనిచేసి కంపెనీ పాలనా బాధ్యతల్లోకి వచ్చి ఉద్యోగుల సంఖ్యను 450 చేశారు. నెలకు 45,000 రూపాయలు తెచ్చుకోసాగారు. వాల్యూ ల్యాబ్స్ అనే కొత్త కంపెనీ స్థాపించి దానికి వైస్ చైర్మన్ అయ్యాడు. ఆహా, అద్భుతంగా ఆనందంగా సాగిపోతున్న రోజు, వారి జీవితం ఎంతో చక్కగా సాగిపోతున్న రోజులు. అంతలో 2012లో ఒక రోజు అద్భుతమైన తెలివితేటలు, అందరి ఎడల ఆప్యాయతలు. అద్భుతమైన తెలివితేటలు, అందరి ఎడల ఆప్యాయతలు. ఉన్నాతలలో తేడాయే వచ్చింది, భరించలేని తలనొప్పిని తెచ్చింది. భరించలేని తలనొప్పిని తెచ్చింది. పరమేశ్వర, సావు బతుకు చెప్పలేమని సర్జరీ చేసి డాక్టర్లు, తల్లిదండ్రులు చెప్పకండి నాడు ఏడాది గడిచిన నొప్పి మరో సర్జరీ తన సమయం ముగుస్తుందని అర్థమయ్య బంగారు కొండ, అర్థమయ్య బంగారు కొండ. అమ్మ నాన్న భార్య పిల్లలు ఎవరికి లోటు రాకుండా ఏ పాటని తానే చేసి, ఏ పాటని తానే చేసి, ఏ పాటని తానే చేసి. అయ్యో, అలా జరగకుండా ఉంటే ఎంత బాగుండును కదా. మన చేతిలో ఏముందరా పిచ్చివాడు, అంతా విధిలిక. 2014 మార్చిలో ఈ ఇల్లు ఖాళీ చేసి శాశ్వతంగా వెళ్ళిపోయాడు. కానీ జన్మ మరణాలు తథ్యమని అందరికీ తెలిసిన విషయం. కొందరు వెళ్ళిపోయాక కూడా బతుకుంటారు. అలాంటి వాళ్ళలో ఆ అజిత్ కుమార్ను ఒకరిగా చేయటానికి కట్టు బట్టలతో ఇల్లుదిలిన ఆనాటి యువకుడు అజిత్ కుమార్ తండ్రి వీరనారాయణ. కొడుకు పేరిట ట్రస్ట్ కూడా నడుపుతున్నాడు. ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్మిస్తున్నాడు. ఆహా, మరి అలాంటి అజిత్ కుమార్కి మనమంతా జోహార్లు నివాళులు అర్పిద్దాం. జోహార్ అజిత్ కుమార్, జోహార్ అజిత్ కుమార్, జోహార్ అజిత్ కుమార్, జోహార్ అజిత్ కుమార్. అమర్ రహే అజిత్ కుమార్, అమర్ రహే అజిత్ కుమార్. దింగిన నీవే మాధవతారా, దింగిన నీవే మాధవతారా. అమర్ రహే అజిత్ కుమార్,
ప్రధానోపాధ్యాయుల వారికి ప్రత్యేకమైనటువంటి నమస్సులు తెలియజేసుకుంటున్నాం. కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి వడ్డవల్లి వీరనారాయణ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా విద్యార్థులకు ఈ కోలాటము ఆయన సొంత ఖర్చులతోటి నేర్పించడం జరిగింది గత నెల 15 రోజుల నుంచి. అట్లానే ఇక్కడ కూడా ఈ మొత్తం ఏర్పాట్లు ఆయనే చూసుకున్నారు. అదేవిధంగా ఈ దేవాలయ కమిటీ వాళ్ళు ఏర్పాట్లు చేశారు. తర్వాత పాఠశాలకు మంచి లైబ్రరీ, మన రాష్ట్రంలోనే ఇలాంటి లైబ్రరీలు 1-2 పాఠశాలలో మాత్రమే ఉండే అవకాశం ఉంది. అలాంటి మంచి లైబ్రరీని ఏర్పాటు చేశారు. ప్రతి సందర్భంలో కూడా పాఠశాల విద్యార్థులకు మన పాఠశాలకు చాలా సహాయకారిగా ఉంటున్నారు. అన్ని పండగలప్పుడు కూడాను విద్యార్థులకు ప్రోత్సాహం అందజేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా తెలుసు వీరనారాయణ గారు చేసేటువంటి సేవా కార్యక్రమాలు. ముఖ్యంగా విద్యార్థుల్ని మన ఊర్లోనే కాదు, మన మండలం అంతా ఉన్న అన్ని స్కూళ్ళల్లో కూడా విద్యార్థులు ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చూడటానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. అట్లానే విద్యార్థులకి ఇంత బాగా నేర్పిన జాని మాస్టర్ గారికి, ఈరోజు చక్కగా గాత్ర సహకారం అందించినటువంటి స్వామి మాస్టర్ గారు, శ్రీధర్ మాస్టర్ గారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్.